మన ఫ్యాక్టరీ ఆర్థికంగా బలపడి ఉంటే ఈడు రూపాయి అర్ధ వేస్తాడు. లేదంటే గవర్నమెంట్ రేట్ కంపల్సరీ ఇవ్వాల్సింది, అంతకు తగ్గించి ఇవ్వడానికి రైట్ లేదు. ఓకే. కానీ ఈ మొలాసిస్ సీట్ల వల్ల మనకు వచ్చే నష్టాన్ని అయితే కూర్చోలేకపోయిందంట. లేదు, మొలాసిస్ కూడా అంటే ఫ్యాక్టరీ నష్టంలోకి వెళ్ళడానికి మెయిన్ కారణాలు చెప్తాను నేను. గతంలోనే నాటుబళ్ళు ఎడ్లు ఉండేవి. ప్రతి రైతు బండి మెయింటైన్ చేసుకునేవాడు. నాటు బండి లేకపోతే టైర్ బండి, హైయెస్ట్ టైర్ బండి రైతు దగ్గర ఉన్నది. రైతు చేతుల్లో ఉండి రైతు చేసేది నాటు బండి, టైర్ బండి. నాటు బండి, టైర్ బండి ఉన్న రోజుల్లోనే ఒక నాటు బండికి మాక్సిమం ఎంత కష్టపడి చేసినా 1.5 టన్ను కంటే ఎక్కువ కట్టలేము. కరెక్ట్. మినిమం సీట్లు కూడా అలాగే ఇచ్చేవాళ్ళు. మినిమం టన్నుకు తగ్గించి కట్టడం. 1.5 టన్ను మాక్సిమం మా ఇంట్లో సభ్యులు ఆడితోట అలా చేసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు 1.5 టన్ను సరిగ్గాలు చేసుకొని అలాగా ఆ వేళ చేసిన సరుకుని బండికి ఎక్కించుకొని ఫ్యాక్టరీకి పంపించాడు. ఫ్యాక్టరీకి వెళ్ళటం వల్ల ఏంటవుతుందంటే అది మ్యాక్సిమం మనం ఇక్కడి నుంచి ఫ్యాక్టరీకి వెళ్ళిన తర్వాత ఫ్యాక్టరీలోనే ఇంతకుముందు కంటే 3 అవర్స్ 4 అవర్స్లో క్రషింగ్ అయిపోతుంది. అయిపోయేది అంటే కేన్ ఫ్రెష్గా వెళ్తుంది. అవును, కరెక్ట్. ఫ్రెష్ కేన్ అవడం వల్ల రికవరీ బాగా వస్తుంది. అప్పుడు మొలాసిస్ ఎక్కువ దిగదు. కరెక్ట్. మొలాసిస్ తక్కువ దిగుతుంది. దాని శాతం ప్రకారంగానే దిగుతుంది మొలాసిస్. షుగర్ ఎక్కువ దిగుతుంది. అలా ఫ్రెష్ గా వెళ్ళింది. ఒక టన్నుకి 105 కేజీలు దిగిన రోజులు కూడా ఉన్నాయి. పంచదార ఒక టన్ను క్రషింగ్ చేస్తే 105 కేజీలు పంచదార దిగే రోజులు ఉన్నాయి మన సైడ్. రికవరీ 9.5, 9.10, 10.2, 10.5, 10 వచ్చిందంటే 100 కేజీలు వచ్చినట్టే టన్ను. అది అలాగొచ్చేది. ఆ నాటుబళ్ళు రాను మాన్యువల్ తగ్గిపోయి నాటుబళ్ళు తీసేసి ఎడ్లు మేపుకోలేక నాటుబండిని తీసేసి రైతు ఏం చేసాడంటే కొన్నాళ్ళకి టైర్ బండి చేసుకుంటాం. టైర్ బండి కూడా అలాగే ఫ్రెష్గా వెళ్ళేది. టైర్ బండికి బ్యాక్ అయిపోయింది. టిల్లర్లు వచ్చేసరికి రైతు ఆలోచన ఎప్పుడు ఖర్చు తగ్గాలని కదా ప్రయత్నం చేస్తాడు. అవును, ఆబ్వియస్లీ ఎవరైనా అంతే కదా. నాటు బండికి 1.5 టన్ను చేసుకుంటారు, ఇంట్లో వాళ్ళు సరిపోయారు. టైర్ బండి చేయాలంటే తనకు తోడు ఇంకొక మనిషినో ఇద్దరినో, ఒకరిని లేక ఇద్దరిని కూలీలు పెట్టుకొని టైర్ బండి చేస్తాడు. అదే టిల్లర్కి వచ్చేసరికి మినిమం 5 వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లు కాక మినిమం 5 కూలీలు పెట్టుకుంటేనే కానీ 2 డేస్కి టిల్లర్ చేయలేడు. టిల్లర్కి అద్దెకి కిట్టించాలంటే మినిమం 4 టన్నుల నుంచి 3 టన్నుల నుంచి 4-5 టన్నుల దాకా చేస్తేనే గానీ టిల్లర్ అద్దె కిట్టుబడాలి. ఆ 4-5 టన్నులు అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ రోజుకు 1 టన్ను చేస్తే కూలీలు పెట్టుకొని చేస్తే మినిమం